వెల్కమ్ టు మెగాని టీవీ ఆఫ్ ద రికార్డ్. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ, అదే మావిగన్. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన ఈ కొత్త రాజధాని కాన్సెప్ట్ ఇప్పుడు స్వయంగా ఆయన పార్టీ నేతలకే మింగుడు పడటం లేదు. నిన్నటి వరకు సోషల్ మీడియాలో ట్రోల్స్ చూసాం, రాజకీయ ప్రత్యర్థుల విమర్శలు విన్నాం. కానీ ఇప్పుడు సీన్ మారింది. జగన్ అంటే ప్రాణమిచ్చే హార్ట్ కోర్ అనుచరులు సైతం ఈ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో ఇప్పుడు వైసీపీ వర్గాల్లో ప్రకంపనలు పుట్టిస్తుంది. జైలు నుంచి వచ్చి ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతున్న వంశీ తన సన్నిహితుల వద్ద మావిగన్ లేదు, తొక్కలేదు అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. అసలు ఆ విందులో ఏం జరిగింది? వంశీ ఎందుకు అంతలా రియాక్ట్ అయ్యారు? ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వీడియో గురించే చర్చ జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మావిగన్ కాన్సెప్ట్ పై వంశీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. జైలు నుంచి బయటకు వచ్చి ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతున్న వంశీకి ఈ వీడియో పెద్ద తలనొప్పిగా మారింది. తన సన్నిహితులతో కలిసి విందులో ఉన్న సమయంలో వంశీ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. మందు పార్టీలో సరదాగా అన్న మాటలనైనా ఇవి ఇప్పుడు వైసీపీ శ్రేణుల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా మావిగన్ లేదు, తొక్కలేదు అంటూ ఆయన అన్న మాటలు సోషల్ మీడియాలో మారుమోగిపోతున్నాయి. జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న వంశీనే ఇలా మాట్లాడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ వీడియోలో క్లారిటీ లేకపోయినా ఆయన బాడీ లాంగ్వేజ్ మాత్రం వ్యతిరేకతను స్పష్టం చేస్తోంది. తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈ వీడియోను విపరీతంగా షేర్ చేస్తూ ట్రోలింగ్ కు దిగుతున్నాయి. వైసీపీ వర్గాల్లో కూడా ఈ వ్యవహారంపై తీవ్ర అంతర్మదనం మొదలైందని చెప్పవచ్చు. రాజకీయాల్లో ఏ చిన్న పొరపాటైనా ఎంతటి డ్యామేజ్ చేస్తుందో ఈ ఉదంతం మరోసారి నిరూపిస్తోంది. రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు సొంత పార్టీ నేతలకే మింగుడు పడటం లేదు. అమరావతి నుంచి 3 రాజధానులు ఇప్పుడు హఠాత్తుగా మావిగన్ అంటూ ఆయన చేస్తున్న ప్రయోగాలు విమర్శలకు తావిస్తున్నాయి. ఈ క్రమంలోనే కృష్ణా జిల్లాకు చెందిన కీలక నేత వల్లభనేని వంశీ రియాక్షన్ ఇప్పుడు వైరల్ అవుతోంది. జగన్ నిర్ణయాన్ని సమర్థించలేక వంశీ పడుతున్న ఇబ్బంది ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీ కోసం ఎంతో కష్టపడి జైలుకు కూడా వెళ్లి వచ్చిన నేత ఇలా మాట్లాడటం వెనుక బలమైన కారణాలే ఉన్నాయి. మావిగన్ ప్రతిపాదన వల్ల పార్టీకి భారీ నష్టం జరుగుతుందని వంశీ భావిస్తున్నట్లు సమాచారం. అందుకే సన్నిహితుల వద్ద తన మనసులో ఉన్న అసహనాన్ని వంశీ వెళ్లగక్కారు. పలువురు ఈ నిర్ణయాన్ని తప్పుబడుతుంటే వంశీ వ్యతిరేకించడంలో వింతేముందని నెటిజన్లు అంటున్నారు. జగన్ నిర్ణయాలు పార్టీ క్యాడర్ను గందరగోళంలోకి నెట్టేస్తున్నాయని ఈ వీడియో సాక్ష్యంగా నిలుస్తోంది. రాజకీయంగా ఇరుకున పడేసే ఇలాంటి వీడియోలు ఇప్పుడు వైసీపీకి కొత్త సవాల్గా మారాయి. గన్నవరం రాజకీయాల్లో వల్లభనేని వంశీ శైలి ఎప్పుడూ భిన్నంగానే ఉంటుంది. అయితే తాజాగా ఒక ప్రైవేట్ మీటింగ్ లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి. విందు వేళ మంత్రులతో ముచ్చటిస్తూ మావిగన్ ప్రతిపాదనను వంశీ తూర్పారబట్టినట్లు ప్రచారం జరుగుతోంది. జగన్ తీసుకున్న ఈ వింత నిర్ణయంపై వంశీ తనదైన శైలిలో సెటైర్లు వేసినట్లు వీడియో ద్వారా తెలుస్తోంది. వాస్తవానికి జగన్ ఏం చెప్పినా గుడ్డిగా సమర్థించే వంశీ కూడా ఇలా రియాక్ట్ అవ్వడం చర్చనీయాంశమైంది. మావిగన్ అనే పేరు వినగానే వంశీ అసహనంతో ఊగిపోయినట్లుగా ఆ వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి. ఎవరో సన్నిహితులే ఈ వీడియోను బయటకు లీక్ చేయడం వంశీని డిఫెన్స్ లో పడేసింది. ఈ వీడియో వైరల్ కావడంతో టీడీపీ సోషల్ మీడియా వింగ్ పండగ చేసుకుంటోంది. రాజధానుల మార్పుపై జగన్ వైఖరిని వంశీ రూపంలోనే ఎండగట్టాలని కూటమి నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ వ్యవహారం వల్ల వంశీకి జగన్ వద్ద మార్కులు తగ్గే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాజధాని మార్పుల వల్ల అత్యధికంగా నష్టపోయేది కృష్ణా జిల్లా నేతలేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మావిగన్ ప్రతిపాదన చేయడంతో కొడాలి నాని వంటి నేతలు కూడా సైలెంట్ అయిపోయారు. కానీ వల్లభనేని వంశీ మాత్రం తన అసమ్మతిని సన్నిహితుల వద్ద దాచుకోలేకపోయారు. మావిగన్ లేదు, తొక్కలేదు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో ఉన్న అసంతృప్తికి నిదర్శనం. గతంలో జగన్ కోసం టీడీపీని వీడి వైసీపీలో చేరిన వంశీకి ఇప్పుడు జగన్ నిర్ణయాలు మింగుడు పడటం లేదు. జైలు జీవితం గడిపి అనారోగ్యంతో ఉన్న సమయంలో పార్టీ తనకు అండగా లేదని
లేదని ఆయన ఫీలింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అసహనం అంతా మావిగన్ చర్చ ద్వారా బయటకు వచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు. జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించే దమ్ము లేకపోయినా లోపల నేతలు ఎంతగా రగిలిపోతున్నారో ఈ వీడియో చెప్తోంది. కృష్ణా జిల్లా వైసీపీ క్యాడర్ లో ఈ వీడియో ఇప్పుడు పెను సంచలనం సృష్టిస్తోంది. జగన్ ఈ విషయాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో వేచి చూడాలి. సోషల్ మీడియాలో ఇప్పుడు వల్లభనేని వంశీ మీమ్స్, ట్రోల్స్ తో నిండిపోయింది. ఒకప్పుడు జగన్ నిర్ణయాలను గట్టిగా సమర్థించిన వంశీ ఇప్పుడు అదే జగన్ ప్రతిపాదనను తిట్టడం విడ్డూరంగా ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మావిగన్ ప్రతిపాదన ఎంత సిల్లీగా ఉందో వంశీ మాటలే నిరూపిస్తున్నాయని విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ మద్దతుదారులు ఈ వీడియోను అస్త్రంగా చేసుకుని వైసీపీపై దాడి చేస్తున్నారు. తన పార్టీ నేతలే నమ్మని మావిగన్ కాన్సెప్ట్ ను ప్రజలు ఎలా నమ్ముతారని వారు ప్రశ్నిస్తున్నారు. వంశీ వీడియో వల్ల వైసీపీ డిఫెన్సివ్ మోడ్ లోకి వెళ్లిపోయింది. పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు కూడా ఈ వీడియోను ఎలా కవర్ చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడే నేతల తీరును ఈ వీడియో ఎండగడుతోంది. జగన్ రాజధాని స్టాండ్స్ పై వంశీ చేసిన వ్యాఖ్యలు గన్నవరం నియోజకవర్గంలో కూడా హాట్ టాపిక్ గా మారాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక వరుస ఇబ్బందులు ఎదుర్కొంటున్న వల్లభనేని వంశీకి ఈ వీడియో మరో అండగా మారింది. ఇప్పటికే కేసులతో సతమతమవుతున్న ఆయన ఇప్పుడు జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకించి పార్టీలో కూడా ఇబ్బందులు తెచ్చుకున్నారా అన్న సందేహం కలుగుతోంది. జగన్మోహన్ రెడ్డిని ప్రత్యేకంగా కలిసిన కొద్ది రోజుల్లోనే ఇలాంటి వీడియో బయటికి రావడం యాదృచ్ఛికం కాదని కొందరు భావిస్తున్నారు. మావిగన్ అనే కాన్సెప్ట్ ను స్వయంగా జగన్ ఇష్టపడి తీసుకొచ్చారు. దాన్ని పార్టీ సీనియర్ నేత ఒకరు గేలి చేయడం అంటే జగన్ వ్యక్తిత్వాన్ని తక్కువ చేయడమే అని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. వంశీ ఆవేశంలో అన్నారా లేక నిజంగానే జగన్ వైఖరి పట్ల అసంతృప్తితో ఉన్నారా అన్నది తేలాల్సి ఉంది. ఈ వీడియో వల్ల గన్నవరంలో వంశీ పట్టు కోల్పోయే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీ అధిష్టానం ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంటే వంశీ రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. మావిగన్ ప్రతిపాదనపై కేవలం వంశీ మాత్రమే కాదు, వైసీపీ అనుకూల యూట్యూబర్లు కూడా షాక్ లో ఉన్నారు. రాజధాని విషయంలో జగన్ ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇప్పుడు వంశీ వీడియో బయటకు రావడంతో వారి వాదనలకు మరింత బలం చేకూరినట్లయింది. ఈ అంశంపై జగన్ ను సమర్థించలేక మౌనం వహిస్తోంది. పార్టీకి అండగా ఉండే సోషల్ మీడియా యాక్టివిస్టులు కూడా వంశీ వ్యాఖ్యలను చూసి నీరుగారిపోతున్నారు. జగన్ నిర్ణయాలు తమను ప్రజల్లో నవ్వుల పాలు చేస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంశీ వంటి హార్డ్ కోర్ ఫ్యానే తిరస్కరిస్తున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాజకీయ వ్యూహకర్తలు కూడా ఈ మావిగన్ ప్రతిపాదనను ఒక డిజాస్టర్ గా అభివర్ణిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో జగన్ ఏకాకి అవుతున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వల్లభనేని వంశీ వీడియో వైరల్ కావటం వెనుక ఏదైనా కుట్ర ఉందా అన్న కోణంలో కూడా చర్చ జరుగుతోంది. వంశీకి సన్నిహితంగా ఉంటూనే వెన్నుపోటు పొడిచింది ఎవరన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. మందు విందులో జరిగిన సంభాషణను రికార్డు చేసి బయటపెట్టడం వెనుక రాజకీయ శత్రువుల హస్తం ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే వంశీ మాట్లాడిన మాటలు మాత్రం పచ్చి నిజాలని వైసీపీ అంతర్గత వర్గాలంటున్నాయి. మావిగన్ వంటి పిచ్చి ప్రతిపాదనలు పార్టీ కొంపముంచుతాయని అందరూ భావిస్తున్న మాట వాస్తవమే. వంశీ ఆ నిజాన్ని బహిరంగంగా చెప్పలేక ఇలాంటి ప్రైవేట్ మీటింగ్స్ లో వెళ్లగక్కుతున్నారు. ఈ వీడియో వల్ల ప్రజల్లో జగన్ ఇమేజ్ మరింత దెబ్బతినే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఈ మావిగన్ రచ్చ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. ఏది ఏమైనా వల్లభనేని వంశీ మాత్రం ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. మొత్తానికి వల్లభనేని వంశీ వీడియో ఏపీ రాజకీయాల్లో కొత్త హీట్ పుట్టించింది. ఒకప్పుడు జగన్ కు వెన్నుదన్నుగా నిలిచిన నేతలే ఇప్పుడు ఆయన నిర్ణయాలను హేళన చేసే పరిస్థితికి రావడం గమనార్హం. జగన్మోహన్ రెడ్డి తన పంతాన్ని వీడి నేతల అభిప్రాయాలను గౌరవిస్తారా లేక మావిగన్తోనే ముందుకు వెళ్తారా అన్నది వేచి చూడాలి. వంశీ వ్యాఖ్యలపై వైసీపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ వంశీపై చర్యలు తీసుకుంటే అది జిల్లాలో మరిన్ని ప్రకంపనలకు దారితీసే అవకాశం ఉంది. అలాగని వదిలేస్తే పార్టీలో క్రమశిక్షణ తప్పుతుందన్న ఆందోళన కూడా ఉంది. ఏది ఏమైనా మావిగన్ జగన్ కు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టిందని మాత్రం స్పష్టమవుతోంది.